రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఏ హైందవ కుటుంబంలోనైనా మొట్టమొదట వినిపించే పేరు రామనామం. రాముణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండేటువంటి హనుమంతుడికే అంత శక్తి ఉంటే రామనామాన్ని మనం నిత్యం జపం చేస్తూ రాముడి యొక్క అనుష్ఠానం, ఇది హనుమంతుల వారి యొక్క మంత్రం ఒకటి ఉంటుంది, పంచముఖ ఆంజనేయ మంత్రం అని. శ్రీరామనవమి రోజున ఈ విధానాన్ని ప్రారంభం చేసి సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని ఈ జపానికి కేటాయించండి. శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాజా రామచంద్ర భగవానికి జై. ఇప్పుడంటే మంత్రశాస్త్రంలో అనేక విద్యల గురించి, అనేక ప్రయోగాల గురించి, తాంత్రిక విధుల గురించి ప్రతి ఒక్కరూ చెబుతూ ఉన్నారు. హైందవంలో పూజ అని పేరు చెప్తే, పూజ అనేటువంటి క్రియ గురించి మాట్లాడితే ఏ గృహంలోనైనా, ఏ హైందవ కుటుంబంలోనైనా మొట్టమొదట వినిపించే పేరు రామనామం. రామనామానికి చాలా ప్రాధాన్యత ఉంది. రామనామం కేవలం పేరు కాదు, అది మంత్రం. రామం అనేదే మంత్రం. ఆ మంత్రాన్ని అనేక పర్యాయాలు ఉచ్ఛ్వాస నిశ్వాసనలో ఉదహరించేవారు. అలాగ ఊరికే మమేకం అయిపోతూ ఉండేవారు ఆ నామస్మరణలో పెద్దవాళ్ళు. అటువంటి వాళ్ళు మనళ్ళల్లో కూడా మనం చాలామందిని చూసే ఉన్నాం. రామ వైభవం అంతా ఇంత కాదు. అదో కార్యక్రమంలోనో, ఒక సభలోనో కేవలం కొంత సమయాన్ని వెచ్చించి ప్రస్తావించేటువంటిది కాదు. రామ సంకీర్తన, రాముడి యొక్క తత్వం, ఇవి జన్మంతా కూడా ఆస్వాదించిన పూర్తి కానటువంటి ఒక అమృత భాండాగారం. ఇటువంటి రామనామాన్ని ప్రస్తుత రోజుల్లో ఈ తాంత్రిక ప్రపంచంలో చాలామంది పక్కన పెడుతూ ఉన్నారు. రామం యుద్ధ విద్య, రామం మోక్ష విద్య, రామం కామ్య విద్య. రామనామంతో రామ మంత్రాన్ని అనుసంధానం చేసి జపిస్తే గృహంలో సర్వసమృద్ధి ప్రాప్తిస్తుంది. గతంలో చూస్తే మనం ఏ ఇంట్లోకి వెళ్ళినా రామ పట్టాభిషేకం ఒక ఫోటో కనిపిస్తూ ఉండేది. మనం ఇంట్లోకి వెళ్ళిన వెంటనే పైకి కనిపిస్తూ ఉండేది. రాముడంటే కేవలం ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక శక్తి చైతన్యం కాదు. అందరి దృష్టిలో రాముడు మనవాడు. రాముడంటే మన ఇంట్లో వ్యక్తి. రామాన్ని దైవంగా చాలా తీవ్రంగా ప్రేరణ చేసి తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ రామనామంతో చాలామంది కవులయ్యారు, గాయకులయ్యారు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించారు. అటువంటి రామానికి సంబంధించినటువంటి సాధనా విధానం ఈ రోజున సర్వులు ఆచరించుకోవడానికి వెసులుబాటు ఉండేలాగా, అంటే అందరూ ఆచరించే విధంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చెప్పాను కదా, రామనామం కేవలం మోక్షానికే కాదు, కామ్యాలు కూడా సిద్ధింపచేస్తుంది. మన మనస్సులో ఒక కామ్యాన్ని తలుచుకొని చిన్న దీక్షగా ఈ రామమంత్రాన్ని సాధన చేస్తే సంకల్ప సిద్ధి అవుతుంది. రాముని ఆశ్రయించినటువంటి హనుమంతుడు, హనుమత్ వైభవం అంతా ఇంత కాదు. ఎంత శక్తిశాలో, ఆయన ఎంత బలవంతుడో అందరికీ తెలుసు. రాముణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండేటువంటి హనుమంతుడికే అంత శక్తి ఉంటే రామనామాన్ని మనం నిత్యం జపం చేస్తూ రాముడి యొక్క అనుష్ఠానం, అంటే రామమంత్రాన్ని నిత్యం సాధన చేయడం వల్ల ఎంతటి ఫలితం లభిస్తుందో మీరే ఆలోచించండి. తాంత్రిక ప్రపంచంలో పెద్ద పెద్ద విద్యలు, వారాహి, బగళ, భువనేశ్వరి, ప్రత్యంగిర, ఇటువంటి వాటి గురించి చాలామంది వాటి వెంబడపడుతూ ఉంటారు. వాటి గురించి తెలుసుకుందామని, సాధన చేద్దామని, ప్రేరణ చేద్దామని. జీవితానికి ఉన్నటువంటి పరిధి, జీవన విలువలు, మనం ఎందుకు పుట్టాం, అసలు ఈ జన్మరాహిత్యం, ఈ జన్మకి ఉన్నటువంటి కారణం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా దేనివల్ల అవగతం అవుతాయి తెలుసా? రామనామస్మరణ చేత. కేవలం నామమే కాదు, రామ మంత్రాన్ని కూడా ఈ రోజున మీకోసం తెలియచేస్తాను. ప్రతి బుధవారం
చలిమిడ, వడపప్పు, పానకం ఈ 3 సిద్ధం చేసుకుని చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి దీపస్వరూపంగా రాముల వారికి నమస్కారం చేసుకుని, అది కూడా సపరివార సమేతంగా, కేవలం రాములనే కాదు, రామ లక్ష్మణ సీత హనుమంతుల వారిని పరివార సమేతంగా రాముడికి నమస్కారం చేసుకుని దీపానికి విద్యుక్త ఉపచార పూజలు, గంధము, పుష్పాక్షతలు, ధూపదీప నైవేద్యాలు, ఇవి పంచపూజలు కదా, పంచోపచారాలు అని మనం తెలియజేస్తూ ఉంటాం. దీనికన్నా అదనంగా మన దగ్గర ఏవైనా అందుబాటులో ఉండి చేసుకోగలిగితే విద్యుక్త ఉపచార పూజ. ఆ ఉపచారాలన్నీ కూడా చేసిన తర్వాత రాముల వారి చిత్రపటం పెట్టుకుని దీపారాధన వెలిగించి మనం ఈ జపాన్ని ప్రారంభం చేస్తే రామతత్వం లోతుగా అవగతం అవుతుంది. ఎందుకో తెలిసిన, ఎప్పుడైనా మన మనసు లౌకికంగా పరితపిస్తూ ఉంటుంది కదా, జప సమయంలో కూడా దానిది అదే పని అన్నమాట. లౌకికంగా పరితపిస్తుంది, లౌకికమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానిని తప్పించుకోవడానికి రాముల వారి యొక్క వదనం ఆయన అలా చూస్తూ ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనసు మళ్ళీ మంత్రం మీద కేంద్రీకృతం అవుతుంది. దీపస్వరూపంగా రాముల వారిని ఆహ్వానపరిచి విద్యుక్తోపచార పూజలు పూర్తి చేసిన తర్వాత అందులో భాగంగా నివేదన ఉంటుంది కదా, ఆ నివేదనకి చలిమిడ, వడపప్పు, పానకం వీటిని సమర్పించి చక్కగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు. ఇది హనుమంతుల వారి యొక్క మంత్రం ఒకటి ఉంటుంది, పంచముఖ ఆంజనేయ మంత్రం అని. దాంట్లో ఇది ఒక భాగం కింద చెప్పబడుతుంది. విడిగా చేసినప్పుడు ఎటువంటి అరిషట్ వర్గాలనైనా నివారించి ప్రతి మనిషికి కూడా వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేటువంటి విజ్ఞతను కూడా నేర్పుతుంది. ఎటువంటి విఘ్నబాధలనైనా హరిస్తుంది. ఒక వ్యక్తి జీవన విధానాన్ని సుగమనపరుస్తుంది. ఈ మంత్రాన్ని తులసి మాలతో రోజు కనీసంగా 3 మాలలు జపాన్ని ఆచరించాలి. ఇక్కడ బుధవారం రోజున చేసే కార్యక్రమం అన్నారు కదా, మళ్ళీ రోజు జపం ఏమిటి అనుకుంటున్నారు. బుధవారం రోజున ప్రారంభించి కొంతమంది దీక్షగా దసరాత్ర వ్రతం 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఇలా కూడా దీక్షను కొనసాగిస్తారు రామామృతం వర్షించడం కోసం. కొంతమంది అయితే కేవలం బుధవారాలు ఎంచుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పన, మనకి శ్రీరామ నవమి వస్తుంది. శ్రీరామ నవమికి ఈ విధానాన్ని ఆచరించడం ప్రారంభం చేస్తే మరీ ఉత్తమం. దీన్ని ఆచరించడం వల్ల ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. రాము శుద్ధ విద్య కదా, సాత్వికమైంది కదా, దాంతో మనకున్న కష్టాలు ఎలా తొలుగుతాయి అనుకోవచ్చు. రాముణ్ణి ఆశ్రయించి విజయులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అందులో ఉదాహరణకి ఇందాక చెప్పాను కదా, ఆంజనేయుడు, హనుమంతుడు. హనుమంతుడి గురించి చెప్పాలంటే అదో పెద్ద చరిత్ర, అదో వైభవం. మరి రాముణ్ణి ఆశ్రయించినటువంటి హనుమంతుల వారికి అంత వైభవం ప్రాప్తించింది కదా, మనం కూడా ఆశ్రయించి చేయడం వల్ల మనం కూడా ఉత్తమమైన ఫలితాలు పొందగలం కదా. కాబట్టి శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆ రోజు ఉదయం చక్కగా తలకి స్నానం చేసి రాముల వారికి నమస్కారం చేసుకుని ఈ విధానాన్ని ప్రారంభం చేయండి. దీనికోసం ప్రత్యేకంగా అంగన్యాస కరన్యాసాలు అక్కర్లేదు, లింగభేదం లేదు, వయోభేదం లేదు, ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలు ఒకవేళ దీక్షగా ఆచరిస్తే మధ్యస్థంగా ఏదైనా శారీరకమైన ఇబ్బంది వస్తే కనుక దాన్ని అక్కడికి చేసేయండి. అందుచేతనే ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని అది ఈ దీక్షాకాలంలో స్పృశించినటువంటి బుధవారాన్ని ఎంచుకోమన్నాడు. 21 రోజులు అయితే వెసులుబాటు ఉంటుంది కనీసంగా. ఆ 21 రోజుల్లో కనీసంగా ఒక వారం రోజుల పాటు ఆచరించేటువంటి దీక్షగా ఎంచుకోమన్నాడు. కుదరలేదా ప్రతి బుధవారం ఈ విధానాన్ని చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మంత్రం చెప్తున్నాను. శ్రీం హ్రీం క్లీం రాం రామాయ నమః. శ్రీం హ్రీం క్లీం రాం రామాయ నమః. శ్రీం హ్రీం క్లీం రాం రామాయ నమః. ఈ మంత్రాన్ని బుధవారం నియమం చేయాలనిపించిందా, మీకు సాధ్యం అవుతోందా, బుధవారం రోజున చేయండి. కొంతమంది విష్ణు పరమం శనివారం కదండి, అందుకని రాముల వారికి కూడా మేము శనివారమే చేస్తాము అనుకునేవారు ఉంటారు. ఒకవేళ అటువంటి సందర్భం ఉండి మీ ఇంట్లో ఆ ఆచారం కొనసాగుతూ ఉంటే శనివారం రోజునే రామపూజ జరుగుతూ ఉందండి పూర్వం నుంచి అంటే కనుక శనివారం రోజునే ఈ నియమాలు పాటించే ప్రయత్నం చేయండి. సాత్వికమైనటువంటి భోజనం అపరాహ్నంలో, మధ్యాహ్నములో
సాత్వికమైన పదార్థాలతో భోజనం చేయడం, సూర్యాస్తమనం తర్వాత మరలా దీపారాధన వెలిగించడం. దీనికి పూర్వం స్నానం చేయాలి కదా, స్నానం చేసి చక్కగా దీపారాధన వెలిగించుకుని అప్పుడు పంచోపచార పూజ చేసి యథావిధిగా ఉదయం చేసినట్టే జపవిధిని నిర్వహించడం. ఇలా చేయడం వల్ల మహామంగళప్రదమైన స్థితి కలుగుతుంది. రాత్రి భాగంలో జపం పూర్తయ్యాక అల్పాహారం, శరీరం సహకరించేటువంటి వాళ్ళు భూశయ్యం. రామతత్వాన్ని శరీరానికి ఆపాదించుకుంటే మహావిద్యల వల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా త్వరితంగా పొందగలరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వ్యాయామము, సరైన ఆహారము, వీటి వల్ల వచ్చేటువంటి బలం వేరు. ఔషధాలు ఉపయోగించి వాటి వల్ల తెచ్చుకున్న కండలు వేరు. ఇది వ్యాయామం చేత ప్రాప్తించేటువంటి శుభ్రమైన శరీర అమరిక లాంటిది రామతత్వం, రామసాధన. ఈ విధానాన్ని ఆచరించి మంగళప్రదమైనటువంటి స్థితిని పొందగలరు. శ్రీరామనవమి రోజున ఈ విధానాన్ని ప్రారంభం చేసి సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని ఈ జపానికి కేటాయించండి. అది లగాయతు తర్వాత వచ్చే బుధవారం నుంచి ప్రతి బుధవారం ఆచరించే ప్రయత్నం చేయండి. ఇలా కొన్ని వారాల పాటు ఆచరించడం వల్ల మంగళప్రదమైనటువంటి స్థితి కలుగుతుంది. దీనిని జపసంఖ్యగా లెక్కించి పురస్చరణ చేయాలనుకున్న, న్యాసయుక్తంగా చేయాలనుకున్న ఇదే మంత్రాన్ని గురుముఖంగా గ్రహించి ప్రేరణ చేయండి. అప్పుడు న్యాసయుక్తంగా మీరు చేయడానికి అర్హులవుతారు. ఇప్పుడు నేను చెప్పిన విధానానికి ఋషిన్యాసాలు, అంగన్యాస, కరన్యాసాలు అవసరం లేదు. లింగ భేదం లేదు, ఎవరైనా చేయొచ్చు. చక్కగా ప్రతిరోజు కనీసంగా 3 మాలలు, లేదు సమయాన్ని వెచ్చిస్తాను అంటే కనుక 48 నిమిషాలు పైబడి, అంటే ముహూర్తకాలం పైబడి జపాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయండి. నివేదన చేసిన పదార్థాలు స్వీకరించవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా. ఇది కుటుంబం స్వాభాయమానంగా వృద్ధవడానికి కూడా సహకరిస్తుంది. ఇక చాలా కాలం నుంచి సింహీ అపరాజిత ఛానల్లో అనేక మంది అడిగారు ఆంజనేయ సాధన గురించి. ఎలాగో ఎదురొస్తోంది కదా హనుమత్ జయంతి, దాన్ని పురస్కరించుకుని ఈ వీడియో తర్వాత హనుమంతుడి యొక్క సాధనా విధి, ఆ రోజు లగాయతు ప్రారంభం చేసేటువంటి సాధనా విధి గురించి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తారు. నేను చెప్పే ఈ వివరం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సహకరించగలరు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.